నన్నువారి పాలెం కథ. నన్నువారి వెంకట్రావు జీవిత విశేషాలు 6వ భాగం ఈరోజు తెలుసుకుందాం. కథ రచయిత కొర్రపోతు నవీన్ కుమార్, గానం సబ్బెల్ల సత్యహనుమాన్ రెడ్డి, చైర్మన్ సీనియర్ మాస్టర్ గొల్లల మామిడేనా. అలా డాక్టర్ శ్రీను చెప్పాడు. సీతమ్మ పిల్లలు అశోక్, సిద్ధు, సాయిబాబు, బాలు, గౌతమ్, నవీన్, అజయ్, శ్రీధర్, మాయా తో ఆటపాటలు, తెలుగు అలిరికల్ సాంగ్స్. మధ్యాహ్నం అయ్యింది. భోజనం చేసావా అంటూ నెయ్యల దొరబాబు, పందిరి ఆనంద్, దండికి ఆనంద్ వచ్చి తర్వాత నేను వస్తా అంటే వస్తాను అన్నావు, మరి అందుకే అంటున్నా, నీకు నేను ఏమీ చెయ్యలేను. 15/1/2004 సంక్రాంతి రోజున ఉదయం నున్న వెంకట్రావు కొడుకు శ్రీధర్ క్రికెట్ టోర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోవాలని, టిఫిన్ చేసావా అంటూ అక్క అలా నున్న వెంకట్రావు, చిట్టిబాబు, బాబురావు, వీరన్న సంక్రాంతి శుభాకాంక్షలు. గోరు మీద సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న కోటేశ్వరరావు, ఆనంద్, ద్రావిడ్ కోటి కిరాణా షాపు దగ్గర కూల్ డ్రింక్స్ తాగలేదు. బొక్కి అప్పారావు పక్కన రామాలయం భజన కార్యక్రమం ఉన్నారు. నున్న రామూర్తి, రమణమ్మ రామచంద్రపురం వెళ్తున్నాం. హరిదాసు సంకీర్తన పాడు పాట ఉండు. తుమ్మిరి దుర్గమ్మ వీధిలో ఇడ్లీలు అంటూ అడిగినప్పుడు తప్పితో వచ్చి నక్క బాబురావు కర్మకి చిన్న వడ్రంగి వృత్తి చేస్తాడు.